ప్రేమాభిమానాల పౌర్ణమి. రాఖీ పౌర్ణమి, రక్షాబంధనని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని అంటారు. తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీకి మన పురాణ ఇతిహాసాల్లో చక్కని ప్రాధాన్యం ఉంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి కృష్ణుడి చేతికి కట్టు కడుతుంది. దాంతో శ్రీకృష్ణుడు దానికి కృతజ్ఞతగా ద్రౌపదికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు. పూర్వము దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం అంటే 12 సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకొని అమరావతిలపై తలదాచుకుంటాడు. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తూ ఉన్నది. సరిగ్గా శ్రావణ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి దేవేంద్రుడి చేతికి రక్ష కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి సమరానికి పంపుతారు. ఆ సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలాగే బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుని వెళ్తుంది. ఆ రక్షాబంధనమే నేడు రాఖీ పండుగగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకే ఈ రాఖీ పండుగ లేదా రక్షాబంధన్. హరి ఓం తత్సత్.